ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్, ఏంటి ఈ ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడండి, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడు, వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడటం, దేవుణ్ణి ఎందుకు పొగడటం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, పో నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటావంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మని కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం, తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్దాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి,
నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ. కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గడిలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్క గడిలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి, సర్వ సృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడు గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందం లాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్ని చేస్తాడు. అన్ని నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడు పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడామంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శని శుక్రులు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ శని శుక్రుల ప్రభావం మకర రాశి వాళ్ళ మీద ఏం జరుగుతుంది అంతవరకే, మిగతా టోటల్ అంతా కవర్ చేయను. కాబట్టి ఈ శని శుక్రుల ప్రభావం వల్ల మీకు భార్యతో విరోధాలు, కోర్టు కేసులు ఎలాగో రన్ అవుతున్నాయి, అత్తగారంతో ఫైటింగ్లు, ఈ విధంగా స్త్రీలతో విరోధాలు అనేటటువంటి జరుగుతాయి. అయితే మీ పిల్లలు యొక్క అభివృద్ధి, మీ సోదరుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది మీకు జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో, వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకు ఎదుగుదల అనేటటువంటిది బాగా కనబడుతుంది. కాబట్టి కోరుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడం జరుగుతాయి. అండ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడం జరుగుతాయి. అలాగే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ పిల్లల ఖర్చులు, మరి చదువులు కదండి, ఇప్పుడు స్కూల్ సీజన్ టైం కదా, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టైమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ యొక్క మకర రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. ఆర్థికంగా మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఎవరికైతే ఇచ్చారో అటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాడు మీరు కూడా ఇతరుల అప్పులు తీర్చలేకపోతారు. అయితే గుడ్డులో మెల్ల అన్నట్టుగా మీకు ఏమవుతుందంటే, కొంచెం మీరు ఏం చేయగలుగుతారండి, చక్కగా ఇక గుడ్డులో మెల్ల అన్నట్టు మీరు ఈ యొక్క శత్రు పీడ అనేటటువంటిది మీకు పోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీకు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ మకర రాశి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, ఇవన్నీ కూడా మీరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమ కేతుగ్రహ ప్రభావము మే 18 తర్వాత జరుగుతుంది. కాబట్టి డిప్రెషన్లకు వెళ్ళడము, చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవాలనే అంత విధంగా మీ మనసు నీరసపడ్డము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ స్త్రీలకు దూరంగా ఉండండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ సంబంధాలు, ఇలాంటి వ్యవహారాలు, మరి ఇందులో మకర రాశి వాళ్ళు ఎవరైనా ఒక 5% ఉన్నట్లయితే అటువంటి వాళ్ళంతా కూడా అలాంటి వాటికి దూరంగా ఉండకపోతే ఈ అష్టమ కేతువు మిమ్మల్ని చంపేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి నీచ కుజగ్రహ ప్రభావం వలన
మీరు జీవిత భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్, అలాగే వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనకి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లను మీరు ఆశిస్తారు, కానీ అంత రేట్లు మీకు రావు అనమాట. కాబట్టి ఇంతవరకు కూడా మీరు ఎక్కడైతే రేట్లు పెట్టేసి ఉంచారో, ఈ యొక్క శని శుక్రగ్రహ ప్రభావాలు మరి ఈ యొక్క కుజగ్రహ ప్లేస్మెంట్ని బట్టి మీకు అవన్నీ కూడా ఇంకా రేట్లు రావన్నమాట. స్టాక్స్ మీద పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. పెట్రోకెమికల్స్, తర్వాత ఇండియా ఐపీసీఎల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఎంఆర్ఎస్సి మ్యాంగ్లూర్ ఈ యొక్క రిఫైనరీస్ నుంచి వచ్చినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు డౌన్ స్టేజ్లోనే ఉంటాయి. ఒకటి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఏలినాటి శని జరుగుతోంది మకర రాశి వారికి, అది తప్పించుకున్నారు మీరు 29 మార్చి 2025 నుంచి. మరి ఏమిట్రా మనకి అని అంటే, మనకి అష్టమ కేతువు నడుస్తున్నాడు. అందువల్ల కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువు కిలోం పావు ఈ యొక్క ఉలవల్ని, ఆ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు 7 గంటలకి దానం చేసుకోండి. గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోండి. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.